టీజీఓ కేంద్ర కమిటీ అధ్యక్షులు శ్రీనివాసరావు గారు, కేంద్ర కమిటీ కార్యదర్శి సత్యనారాయణ గారు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా వేదిక మీకు రావాలి. అన్నిటికంటే ముఖ్యమైన ఒక మేము గమనించని పేరు సిఎల్ యాదగిరి. సిఎల్ యాదగిరి గారిని కూడా వేదిక మీకు రావాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటే గద్దరన్న వెంట ఆయన జీవితం నడిచింది తెలుసు అందరికీ. మీకు ఇప్పుడు స్టేజ్ మీద ఉన్న వాళ్ళ సంఖ్యను గుర్తుపెట్టుకొని అందరూ మాట్లాడాల్సిందిగా కోరుతూ మొట్టమొదలు వెంకటరెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. గద్దరన్నకు జోహార్లు అర్పిస్తూ, గద్దరన్న మనలో లేడు అనడానికి వీల్లేదు. అక్షిత్ పాడిన ఈ పాటతోనే మనకు అర్థమవుతుంది వచ్చే తరం గద్దరన్న నిలిచి ఉంటాడని. యాక్చువల్లీ గద్దరన్న ఉన్నప్పుడు ఏమైందో తెలియదు, కానీ పోయినాక పూనకం వస్తుంది సమాజానికి. అన్నుంటే ఎట్లుండేనో అనేది ప్రతిసారి, ప్రతి దుఃఖం, ప్రతి ఉద్యమం, ప్రతి చోట కూడా ఆ ఆలోచన వస్తుంది, అన్నుంటే ఏమవుతుంటేమో అని. కాబట్టి అన్న లేని లోటును తీర్చాలి అంటే మనందరం ఆయన ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. అన్న ఒక పెద్ద ప్రజాస్వామ్యవాది. మేము చాలా దగ్గరగా చూసాం. ఎంత ప్రజాస్వామ్యవాది అంటే కడుపులో ఉన్న పాప, ఆ పాప రక్షణ కోసం పాట పాడిన అన్న, ఆ పాప కోసం కన్నీళ్లు గార్చిన అన్న. అందుకే ఆయన పెద్ద ప్రజాస్వామికవాది. ఆయన పాట ఆడపిల్ల మీద ఉన్న పాట, మన మధుశ్రీ పాడిన పాటలు కన్నీటి గాయమవి, కన్నీటిని మనల్ని ముంచెత్తాయి. అదేవిధంగా కన్నీటితోనే కాదు, మర్యాద ఇవ్వాలిరా అనేది. కడుపులో ఉన్న పాపకు మర్యాద ఇస్తే అది ప్రజాస్వామ్యం. ఈ దేశంలో ఉన్న ప్రతి వ్యక్తికి మర్యాద ఇవ్వాలి, రెస్పెక్ట్ ఇవ్వాలనేది గద్దరన్న డెమోక్రటిక్ అనే దానికి ఒక నిదర్శనం. చివరిగా గద్దరన్న ఆశయాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అంటే ఇప్పుడున్న పాలకులు కానీ, ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు కానీ, మేధావులు కానీ దుఃఖము లేని సమాజాన్ని, దోపిడీ పీడన లేని సమాజాన్ని నిర్మించుకోవడానికే మనందరం మరొకసారి ప్రతినబూనాల్సిన అవసరం ఉంది. గద్దరన్న కేవలం తెలంగాణ ఉద్యమ లీడరే కాదు, భారతదేశ లీడరే కాదు, గద్దరన్న ప్రపంచ పీడిత వర్గాలకు చెందిన నాయకుడు అని చెప్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఎ లాట్.